హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో సమ్మర్ అయితే పీక్ లెవెల్లో స్టార్ట్ అయిపోయింది కదండి. అండ్ మనకి సమ్మర్ అనగానే ఎండలు ఎలా గుర్తొస్తాయి అలాగే రకరకాల సేల్స్ కూడా గుర్తొస్తూ ఉంటాయి. సమ్మర్ సేల్ కూడా ఇప్పుడు నడుస్తుంది మనకి అమెజాన్లో. మన ఛానల్ని రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటుందండి. నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం, చాలా రకాల బ్లాక్ థింగ్స్ కొంటూ ఉంటాను అనమాట. అంటే ఎస్పెషల్లీ డ్రెస్సెస్, టాప్స్, టీషర్ట్స్ ఇట్లాంటివన్నీ నేను. అండ్ సమ్మర్ అనగానే మనం ఎక్కువ వైట్స్, లైట్స్ లాంటివి ఎక్కువ చూస్ చేసుకుంటాం కదా. ఈసారి రొటీన్కి భిన్నంగా కొన్ని బ్లాక్ డ్రెస్సెస్ యొక్క రివ్యూ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ అమెజాన్లో మనకి ఇప్పుడు సమ్మర్ సేల్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ప్రైజెస్ అన్నీ కూడా ఎప్పుడు ఉండే ప్రైజెస్ కన్నా కూడా కొంచెం తక్కువ ప్రైజెస్కే మనకి ప్రొడక్ట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో సేల్ నడుస్తున్నప్పుడు మీకు ఏమైనా నచ్చినప్పుడు హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు, ఎందుకంటే ప్రైస్ తక్కువ ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు నేను అమెజాన్లో తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ యొక్క రివ్యూ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీకు ఏదైనా నచ్చి మీకు అవసరం ఉంది, ఆ ప్రైస్కి ఇది వర్తి అనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఆ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఈ వీడియోలో ఏంటంటే మనకు కొంచెం బ్లాక్ కలర్లో ఒక 3 దాకా పర్చేస్ చేశాను, వాటి రివ్యూ. అండ్ అలాగే సమ్మర్ ఫ్రాక్స్ ఒక 2 అండ్ కాటన్ కార్డ్ సెట్స్ అని ఇప్పుడు మనకు వస్తున్నాయి కదా, అట్లాంటివి ఒక 2 అయితే మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే బ్లాక్ కలర్తోనే స్టార్ట్ చేద్దామండి. అండ్ ఈ టాప్ అయితే బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. ఫ్రాక్ కాదు, టాప్ అనమాట ఇది. సో ఇలా ఒక సైడ్ అంతా రెడ్, ఒక సైడ్ అంతా బ్లాక్, మధ్యలో ఇలాగ ఒక జరీ పార్టీషన్ లాగా ఇచ్చేసారు. ఇటు సైడ్ ఇలా గోల్డ్ ఇట్లా జస్ట్ బిల్లలు లాంటివి స్టిచ్ చేశారనమాట. ఇదంతా 3/4 హ్యాండ్స్తో వస్తుంది. అండ్ దీనికి ఇలా అటు ఇటు కిందికి వస్తుంది అన్నమాట. ఇలా అన్ఈవెన్ ఎసిమెట్రిక్ కట్ లాగా అటు ఇటు ఇలా కిందకు ఉంటుంది. ఇది క్లాత్ అయితే కంప్లీట్ రేయాన్ క్లాత్. అండ్ లైనింగ్ అది ఏమీ లేదండి. మెటీరియల్ అయితే సాఫ్ట్ మెటీరియల్. రేయాన్ ఎలా ఉంటుందో తెలుసు కదా, అలా ఫాలింగ్ మెటీరియల్ లాగా అలా ఉంది. బట్ ప్రైస్ అయితే చాలా చాలా తక్కువ అనిపించింది నాకు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి మీరు చెక్ చేయొచ్చు. ఒక డీసెంట్ లుక్, రెడ్ అండ్ బ్లాక్ కదా, వెరీ డీసెంట్ అని అనిపించింది. మన దగ్గర ఏదైనా దుపట్టా ఉంటే దాంతో పేరప్ చేసుకోవచ్చు, లేదా ఇలాగ యాజ్ సచ్గా వేసుకున్నా చాలా బాగుంది అని అనిపించింది. ఆ ప్రైస్కి అయితే నాకు ఇది టోటల్లీ వర్త్ ఇట్ అనిపించింది అనమాట. సో మీరు ట్రై చేయాలనుకుంటే where are the links, it's in the description, you can check. నేను వేసుకున్న క్లిప్పింగ్స్ కూడా ఇంక్లూడ్ చేస్తా కాబట్టి మీరు చూసి మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ బ్లాక్ డ్రెస్ విచ్ ఇస్ దిస్ వన్. ఇది ఒక బ్లాక్ ఫ్రాక్ అండి. అంటే మనకి జార్జెట్ మెటీరియల్లో వస్తుంది అనమాట. ఇది మొత్తం ఇలాగా ఇదిగోండి ఇలా వస్తుంది. దీనికి ఇలాగ కోల్డ్ స్లీవ్స్తో వచ్చింది, చూసారు కదా, కోల్డ్ స్లీవ్స్తో వచ్చింది. అండ్ ఆ స్లీవ్స్ కూడా ఇలా చూసారా, బటర్ఫ్లై వింగ్స్. నాకు ఇలాంటి డిఫరెంట్ స్లీవ్స్ ఉన్నాయంటే నచ్చుతాయి. నాకు ఇలాంటి సినిమాలు అంటే ఎంత ఇష్టమో అని అంటారు చూడండి. అలాగే ఇలాంటి డిఫరెంట్ హ్యాండ్స్ వచ్చినాయి ట్రై చేయాలంటే నాకు ఎంత ఇష్టమో. అండ్ దట్టు ఇలాగ బ్లాక్ కలర్ పైన అంతా ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది అనమాట. అండ్ మొత్తం డ్రెస్ అంతా కూడా మనకి లైనింగ్తో సహా వస్తుందండి. కింద వరకు కూడా లైనింగ్ ఉంది. సో హ్యాపీగా ఇది ఒక్కటే వేసేసుకోవచ్చు మనం. మొత్తం ఇట్లా ఫాలింగ్ క్లాత్ జార్జెట్ మెటీరియల్తోనే వచ్చింది. మొత్తం ఇలా ఫ్లోరల్ డిజైన్గా. బ్లాక్ పైన మనకి ఏ కలర్ ఫ్లవర్స్ అయినా సరే చాలా బాగా కనిపిస్తాయి కదా. సో ఇదొక ఫ్రాక్. ఇవన్నీ కూడా తక్కువ ప్రైస్వేనండి, అంత ఎక్స్పెన్సివ్ అయితే నేను ఏది తీసుకోలేదు. సో ఇదొక ఫ్రాక్. ఇది కూడా నాకు బాగా అనిపించింది. జస్ట్ ఇప్పుడంతా ఫ్రాక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో ఫ్రాక్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ట్రై చేయాలని నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఇది ఒక ఫ్రాక్. ఇంకా బ్లాక్ గురించి చెప్పాలా చెప్పండి, చూడగానే ఇట్లా ఆకర్షించింది అనమాట. సో వెంటనే కొనేసా. నెక్స్ట్ ఇంకొక ఫ్రాక్ షేర్ చేస్తా విచ్ ఇస్ లైట్ కలర్. ఇదిగోండి ఇలా అనమాట. మొత్తం పోల్కా డాట్స్ లాగా వచ్చింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే షోల్డర్ పైన ఎలాస్టిక్ వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ ఇలా జిప్ వచ్చింది. యోక్ పార్ట్ వరకు స్ట్రైట్గా వచ్చి ఇక్కడ ఒక పట్టీ లాగా ఇచ్చారు. బట్ ఇట్స్ నాట్ ఎలాస్టిక్, జస్ట్ పట్టీ లాగా ఇచ్చారన్నమాట పార్టీషన్ లాగా కనిపించడానికి. నెక్స్ట్ ఇలా మంచి ఫ్లేర్ తోటి ఫ్రాక్ లాగా ఇచ్చారు. ఇదిగోండి ఫ్లేర్ కూడా చూసారు కదా, బాగా ఇచ్చారు. అండ్ దీని హ్యాండ్స్ మనకి ఇలాగా ఎలాస్టిక్ తోటి వస్తుంది అన్నమాట. కింద కూడా హ్యాండ్స్ ఏంటంటే మనకి విడిగా ఇలా స్టిచ్ చేసినట్టు కాకుండా స్టిచ్ ఇలా వస్తుంది, అంటే కైండ్ ఆఫ్ మెగా స్లీవ్స్ టైప్లో వస్తుంది అన్నమాట. ఎలాస్టిక్ ఇలా పట్టుకొని ఉంటుంది కాబట్టి మంచిగా ఇలాగా పఫీ హ్యాండ్స్ లాగా కనిపిస్తుంది. అండ్ ఫ్రాక్ కూడా నాకు భలే క్యూట్గా అనిపించింది. నెక్ కూడా నాట్ వెరీ డీప్, బాగానే అనిపించింది నాకు. ఎందుకంటే మరీ డీప్ నెక్స్ ఉన్నా మనం అంత కంఫర్టబుల్గా వేసుకోలేం కదా. సో పర్ఫెక్ట్గా అనిపించింది అన్నమాట ఈ డ్రెస్. అండ్ ఇది సమ్మర్కి పర్ఫెక్ట్ అండి. కలర్ కూడా చూసారు కదా, మంచి పేస్టల్ పింక్ అనమాట. ఇది మొత్తం ఫ్రంట్ అంతా ఇలా బటన్స్ వచ్చినాయి. నార్మల్ ఫ్రాక్ లాగా కాకుండా కొంచెం ట్రెండీ ఫ్రాక్ లాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకొక ఫ్రాక్ చూపిస్తాను. అండ్ దిస్ ఈజ్ ఇన్ బేబీ పింక్ కలర్.
బ్లాక్ అంటే ఇష్టం అంట, బేబీ పింక్ కూడా ఇష్టం అంట, మళ్ళీ ఎల్లో కూడా ఇష్టం అంట, అసలు అన్ని రంగులు ఇష్టం అంటాను. కానీ అట్లా బేబీ పింక్ చూడంగానే పింకీ అని అనిపిస్తుంది అన్నమాట. సో ఇదిగోండి ఇలా వస్తుంది. ఇది కూడా మొత్తం జార్జెట్ మెటీరియల్లోనే ఫుల్ ఫ్లోరల్ డిజైన్లో వచ్చింది. కింద ఇలా రఫుల్స్ లాగా కుట్టేశారన్నమాట మొత్తం. సో ఇది కొంచెం మిగతా ఫ్రాక్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం లెందీగా వచ్చింది. అండ్ దీనికి కూడా లైనింగ్ వచ్చిందండి, మొత్తం పై నుంచి కింద వరకు కూడా లైనింగ్ వచ్చింది. అండ్ నడుం దగ్గర ఇదిగోండి ఇలా ఎలాస్టిక్ వచ్చింది. ఇలా ఎలాస్టిక్ వస్తే ఏంటంటే మనకు ఫిట్టింగ్ మంచిగా అనిపిస్తుంది. అలాగే దీనికి కట్టుకోవడానికి ఒక బెల్ట్ లాగా థ్రెడ్ లాగా కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ నెక్ పార్ట్ అంతా కూడా మనకి ఎలాస్టికే వస్తుంది. అంటే ఆఫ్ షోల్డర్ వేసుకుంటారు కొంతమంది, అంటే ఇలా వస్తుంది కదా, అలా వేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం అనమాట. మనం అలా వేసుకోం కదా, మామూలుగా కూడా వేసుకోవచ్చు ఇది. సో మామూలు షోల్డర్ లాగా కూడా వేసుకోవచ్చు. అండ్ హ్యాండ్స్కి కూడా ఇక్కడ ఎలాస్టిక్ లాగా వచ్చింది. చిన్న క్యూట్ హ్యాండ్స్ తోటి వచ్చి నాకు ఇది చాలా క్యూట్గా అనిపించింది అనమాట. చూస్తే అటు ట్రెండీగాను ఉంది అండ్ క్యూట్గాను ఉంది అనిపించింది. అండ్ క్లాత్ కూడా ఇదంతా కంప్లీట్ జార్జెట్ మెటీరియల్తో వచ్చింది. లైనింగ్ కూడా ఉంది కాబట్టి అసలు సీత్రూగా ఉండే ఛాన్సే లేదు. అండ్ కలర్ అండ్ కలర్ చూసారు కదా, మంచి బేబీ పింక్ పైన ఇలాగా కలర్ఫుల్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. పువ్వులు ఉన్నాయి, పక్షులు కూడా ఉన్నట్టున్నాయండి. ఇవన్నీ పక్షులా కాదు, ఆకులే బ్లాక్ కలర్లో ఇచ్చారు. ఇలా ఉందన్నమాట. కింద ఇలా చూసారు కదా, మొత్తం ఇలా రఫుల్స్లో ఇలా కుట్టారు. ఫ్లేర్ అయితే ఇలా ఉంది. సో కొంచెం లెందీగా ఉంది, బట్ స్టిల్ బాగా అనిపించింది అనమాట. ఈ సమ్మర్లో రకరకాల ఫ్రాకులు ట్రై చేసేయండి. నాకులా చిన్నప్పుడు ఫ్రాకులు వేసుకోవడం మిస్ అయిపోయిన వాళ్ళంతా, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు నా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి చిన్నప్పుడు అంతా ఫ్రాకులు వేసుకోలేదు అసలు నేను. ఇంకా పెద్ద అయ్యాక అంటే మేము పెద్ద చేసే టైంకి అప్పుడు ఫ్రాకులు ట్రెండ్లో లేవు, ఓన్లీ చిన్నపిల్లలు మాత్రమే గౌన్లు వేసుకుంటారు అన్నట్టు ఉండేదన్నమాట. సో అందుకని అసలు నేను ఫ్రాక్లే వేసుకోకుండానే నా మొత్తం లైఫ్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అయింది కాబట్టి ఐ వాంట్ ట్రై ఆల్ ద కైండ్ ఆఫ్ ఫ్రాక్స్ విచ్ సూట్స్ మీ. సో అవి ఫ్రాక్లు అనమాట. అండ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న మరొక స్టైల్ ఏంటి అంటే కార్డ్ సెట్స్ అని, అంటే టాప్ అండ్ బాటమ్ ఒకటే స్టైల్లో ఉంటాయి కదా, అట్లాంటి కార్డ్ సెట్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో అట్లాంటి కార్డ్ సెట్ కూడా నేను ఒకటి ఆర్డర్ చేశాను. కార్డ్ సెట్ అంటే ఇది బయటికి వేసుకెళ్ళడానికి అన్నట్టు కాకపోయినా నేను నైట్ డ్రెస్లా వేసుకోవడానికి అన్నట్టు ఆర్డర్ చేశాను. ప్రైస్ కూడా చాలా తక్కువ వచ్చింది. కాటన్ నైట్ డ్రెస్ కోసం చూస్తున్నట్లయితే కనుక ఈ సమ్మర్ దిస్ ఈజ్ పర్ఫెక్ట్. ఇదిగోండి మొత్తం కాటన్ మెటీరియల్ తోటే ఇలా వస్తుంది. అండ్ దీనికి పాకెట్లు కూడా వచ్చినాయి. అండ్ ఫస్ట్ టాప్ చూపించకుండా ప్యాంట్ చూపిస్తున్నాను చూడండి, ఇలా స్ట్రైట్ స్టిచ్ తోటి ఇలా వస్తుంది అన్నమాట. ఏదో ప్లాజో ప్యాంట్లు లేదా అట్లా కాకుండా ఇలా వస్తుంది. కింద ఒక పట్టీలాగా కుట్టారు, ఫ్రంట్ సైడ్ ఇలాగా బెల్ట్ లాగా వచ్చి వెనక్కి ఇలా ఎలాస్టిక్ వస్తుంది అన్నమాట. సో ఇది ప్యాంట్, సేమ్ ఇదే డిజైన్లో ఇదిగోండి. ఇది కార్డ్ సెట్స్ అంటే అంతే అనమాట. పైన కింద కూడా మనకి ఇలాగ డిజైన్గా వస్తాయి కదా ఇలా. సో కంప్లీట్ కాటన్ మెటీరియల్ అండి ఇది. ఇలా 3/4 హ్యాండ్స్తో వచ్చింది. అండ్ ఇది ఇలా కొంచెం ఇక్కడ ఇలాగ వీ స్టైల్లో నెక్ అలా డిజైన్ చేశారు, వీ నెక్ లాగా. ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు, ఓపెనబుల్ బటన్, అంతే. జస్ట్ ఇలా ఉంటుందన్నమాట. టాప్ సైజ్ కూడా చూసారు కదండి, మరీ టూ లెందీగా లేదు, మరీ టూ షార్ట్గాను లేదు. పర్ఫెక్ట్ ఫర్ ఎ నైట్ డ్రెస్ అనిపించింది. సో నాకైతే ఇది 300 చేంజ్ పడిందండి. దిస్ ఇస్ టోటలీ వర్త్, ఎందుకంటే మెటీరియల్ కూడా చాలా బాగుంది. వెరీ మచ్ సూటబుల్ ఫర్ దిస్ సమ్మర్ అనమాట. సో అందుకని ఇదేదో బాగా వచ్చింది నేను అనుకున్నాను. కాకపోతే మిగతా కూడా చాలా కార్డ్ సెట్స్ ఉన్నాయి. బట్ అన్నిటితో అంటే నేను ఇంతవరకు కార్డ్ సెట్స్ ట్రై చేయలేదు కదా, సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి కొంచెం తక్కువలోనే ఎత్తుక్కున్నా. యాజ్ ఏ షేడ్ ఇది 369 సంథింగ్ అలా ఎంతో పడింది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. నాకైతే నైట్ డ్రెస్గా వేసుకోవాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్. అంటే బయటకు వేసుకెళ్ళగలిగే వాళ్ళు వేసుకెళ్ళచ్చు, నేనైతే నైట్ డ్రెస్ అనుకుంటున్నాను అనమాట ఇది. సో నాకు భలే బాగా అనిపించింది, చాలా కంఫర్టబుల్ ఉంది వేసుకుంటే కూడా. అండ్ దానికి పాకెట్స్ కూడా వచ్చినాయి కదా, ఆ విషయం నాకు ఇంకా బాగా నచ్చింది. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రోడక్ట్ విచ్ ఇస్ దిస్ వన్. ఇది కూడా కార్డ్ సెట్ అనే రాశారు. ఇది ఎలా అంటే ఒక గ్రీన్ కలర్, అంటే షార్ట్గా కాకుండా లెందీగా వచ్చింది. మొత్తం గ్రీన్ పైన ఫ్లోరల్ డిజైన్, అలాగే మొత్తం ఇలా గోల్డ్ జెరీ లైన్స్ ఉన్నాయి. ఇలా లెందీ హ్యాండ్స్ తోటి వచ్చింది. అండ్ దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఫ్రంట్ స్లిట్. ఇట్లాంటి ఫ్రంట్ స్లిట్ ఉన్న టాప్స్ అన్నీ కూడా స్టైలిష్గా అనిపిస్తాయి అన్నమాట. సో రెగ్యులర్గా వేసుకునే వాటికన్నా ఇట్లా కొంచెం ఏమైనా స్టైల్ యాడ్ చేయాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. ఇది కూడా కాటన్ మెటీరియల్ అండి. కాటన్ పైన జస్ట్ ఇలా జరీ లైన్స్ వచ్చినాయి. ఇలా మనకి ఒక లేస్ బార్డర్ లాగా జస్ట్ ఫ్రంట్ పార్ట్కి ఇలా హైలైట్ చేశారు. ఆ లేస్ బార్డర్ ఇచ్చి ఈ స్లిట్కి అండ్ ఇక్కడ ఇలా వచ్చిందనమాట. ఇది ఇక్కడంతా మనకి మళ్ళీ ఫ్రిల్స్లా పెట్టి కుట్టేశారు కాబట్టి ఫ్లేర్ కూడా బాగానే వచ్చింది. ఇదిగోండి ఇంత ఫ్లేర్ వచ్చింది. సో ఇలా అండ్ సేమ్ మెటీరియల్లోనే, అంటే కాటన్ మెటీరియలే, దాంట్లోనే ప్యాంట్ ఇలా ఇచ్చారు. సేమ్ అలాగా జరీ లైన్స్ ఉండి ప్యాంట్ వచ్చింది. ఈ ప్యాంటుకు కూడా మనకి పాకెట్ వస్తుంది అండ్ అలాగే ఎలాస్టిక్ వెనక ఫ్రంట్ పట్టీతో వస్తుంది. స్ట్రైట్ ప్యాంట్.
అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రోడక్ట్, యాజ్ యూజువల్గా మనం వేసుకున్నది లాస్ట్లో చూపిస్తాం కదా, ఇదిగోండి నేను వేసుకున్నది కూడా ఒక బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ డ్రెస్ అండి. ఇది కుర్తా అండ్ దుపట్టా మాత్రమే వస్తుంది అనమాట. అండ్ నేను ఇక్కడ ఫుల్ క్లిప్పింగ్ ఎలా ఉందన్నది ఇంక్లూడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఇలా పెద్ద ఫ్లేర్ తోటి అనార్కలి డ్రెస్ లాగా వచ్చింది. యోక్ పార్ట్ వరకు స్ట్రైట్గా కొట్టి మిగతాదంతా ఫ్లేర్ తోటి వచ్చి ఇదంతా ప్లెయిన్ బ్లాక్, దాని మీద ఇంకేమీ లేదు, ప్లెయిన్ బ్లాక్ రేయాన్ క్లాత్లో ఉంది. దానికి ఈ దుపట్టా ఇచ్చారన్నమాట. ఇలా కింద సైడ్ ఇలాగ మెరూన్ షేడ్, మనకి కాటన్ కలంకారీస్ ఎలా ఉంటాయి చూడండి, ఆ స్టైల్లో అనిపించింది చూస్తే. పెద్ద దుపట్టా అండి, చాలా పెద్ద దుపట్టా అనమాట. సో ఇంత పెద్ద చున్నీ విత్ మంచి విత్, ఇది కొంచెం కాటన్ సిల్క్ మిక్స్ లాగా ఉంది మెటీరియల్ అయితే. ఇదంతా కూడా ప్రింట్. సో ఈ బ్లాక్ పైన ఇది చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది నేను అనిపించింది. సో ఇందులో ఇంకేమైనా కలర్స్ ఉంటే బాగుండు నేను అనిపించింది అనమాట, అంతలా నచ్చింది నాకు. కొంచెం అట్లా అనార్కలి స్టైల్ ఆఫ్ డ్రెస్సెస్ ఎక్కువ లేవు. ఇది లెంత్ కూడా ఆల్మోస్ట్ యాంకిల్ లెంత్ వరకు వచ్చింది. సో ఫుల్ డ్రెస్ లాగానే ఉంటుంది అన్నమాట, లాంగ్ ఫ్రాక్ లాగా. సో లాంగ్ ఫ్రాక్ లాగా అనుకున్నా కాబట్టి దాన్ని ఏదైనా బెల్ట్తో స్టైల్ అప్ చేస్తే ఇంకా బాగుంటుంది అని అనిపించింది. సో ఒక పర్ల్ బెల్ట్ అయితే ఆర్డర్ చేశాను. జనరల్గా లాంగ్ ఫ్రాక్స్కి బెల్ట్తో పేరప్ చేస్తే లుక్ ఇంకా బాగుంటుంది. నా దగ్గర ఆల్రెడీ బ్లాక్ కలర్ బెల్ట్ అవి ఉన్నాయి. సో దానికన్నా పర్ల్ తోటి ఏమన్నా, అంటే ఇది కొంచెం ట్రెడిషనల్ టైప్ ఆఫ్ లుక్ తేవాలి అంటే ఇలా పర్ల్ బెల్ట్ ట్రై చేద్దాం అనిపించింది. చూసారు కదా, మొత్తం ఇలా పర్ల్ బెల్ట్ వచ్చి ఇలా 2 లీవ్స్ లాగా వస్తామన్నమాట. మనం ఇలాగా హుక్ చేసుకోవాలి, పెట్టుకోవాలి. నేను పెట్టుకొని క్లిప్పింగ్ ఇంక్లూడ్ చేస్తాను, అది చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇలా వస్తుంది అన్నమాట. ఇది నేను తీసుకున్నది ఇలా 2 లీవ్స్ లాగా వచ్చింది. దీనిలో రకరకాల మోడల్స్ ఉంటాయి. అండ్ దీనిలో సైజ్ ఏముండదండి, ఇదంతా ఇలా స్ట్రెచబుల్ అనమాట. సో మన నడుము ఎంత లెంత్ ఉన్నా సరే, ఎంత విడ్త్ ఉన్నా సరే మనం ఈజీగా, ఇది అడ్జస్టబుల్ బెల్ట్ తోటి వస్తుంది కాబట్టి బాగుంటుంది. మీరు కూడా ఏదైనా ఫ్రాక్స్ కానీ ఏవైనా సరే, ఇది యాక్చువల్గా శారీస్ పైన కూడా మనం పేరప్ చేసుకోవచ్చు బెల్ట్ లాంటివి. సో బెల్ట్స్ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ఒక బ్లాక్ బెల్ట్, ఒక అంటే కరాటే బ్లాక్ బెల్ట్ కాదండో, ఈ బ్లాక్ బెల్ట్, ఒక పర్ల్ బెల్ట్, ఒక బీచ్ కలర్, ఇందులో గోల్డ్, మొత్తం గోల్డ్ కావాలన్నా గోల్డ్ బెల్ట్స్ కూడా ఉన్నాయి. అలాంటివి ఏమైనా ట్రై చేయొచ్చు. సో నాకు ఆల్రెడీ గోల్డ్ అంటే మామూలు మన 1 గ్రామ్లో ఉంది కాబట్టి ఐ వెంట్ ఫర్ దిస్ పర్ల్ బెల్ట్ అనమాట. అండ్ ఐ రియలీ లైక్ ఇట్, చాలా బాగా అనిపించింది. లుక్ని కంప్లీట్గా చేంజ్ చేసేసినట్లుగా అనిపిస్తుంది అన్నమాట, బెల్ట్ ఒక్కటి యాడ్ చేస్తే చాలు. సో దిస్ ఈజ్ దట్ బెల్ట్. సో మీకు చూసారు కదండి, ఇవి ఈసారి నేను షేర్ చేయాలనుకున్న రివ్యూస్. వీటిలో మీకు ఏదైనా నచ్చి మీకు అవసరం ఉంది, మీకు కావాలి అని అనుకుంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే నా స్టోర్ ఫ్రంట్ లింక్ కూడా ఉంటుంది, అక్కడ అన్ని ప్రోడక్ట్స్ మీరు ఒకేసారి చూసేయచ్చు. నచ్చితే ఈ సేల్లో మంచిగా తక్కువ ప్రైజెస్కే పర్చేస్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.